ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 3 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. వ్యాఖ్యానాంశం తప్పిపోయిన కుమారుడు. వ్యాఖ్యానాంశం తప్పిపోయిన కుమారుడు. ఈ కథలో 3 పార్శ్వాలను చూస్తున్నాం. మొదటిది పరలోకపు తండ్రి ప్రేమను వివరించటం, రెండవది పాపి దుస్థితిని వివరించటం, మూడోది దైవ ప్రేమను విమర్శించే వారి స్వనీతిని దేవుడు ఇష్టపడటం లేదు అని ప్రకటించటం. చిన్న కుమారుడు ఇల్లు చేరుకునే సమయానికి పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. అతను నిజానికి తండ్రిని సేవించేవాడుగా, తండ్రితో కలిసి ఉన్నవాడుగా ఉన్నాడు. అయినా అతనిలో తండ్రి జాలి కనికరం లేనివాడుగా, తన తమ్ముడి విలువ తెలియనివాడుగా ఉన్నాడు. పరిసయ్యులు శాస్త్రులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ కథలో 2 కుమారులున్నా ఆ కథను చెప్పిన 3వ కుమారుడి కథ చెప్పకపోతే ఈ కథ అసంపూర్ణం. పెద్ద కుమారుడు తండ్రి హృదయం లేనివాడుగా, చిన్న కుమారుడు తండ్రి హృదయం బద్దలు కొట్టినవాడుగా చూస్తున్నాం. 3వ కుమారుడు ఈ కథ చెప్పిన కుమారుడు అయిన యేసు ప్రభు. తండ్రి హృదయం గలవాడుగా, తండ్రి చిత్తం నెరవేర్చడానికి తనను తానే నలుగగొట్టుకోవటానికి, తన తండ్రి సేవలో సదా ఉంటూ తప్పిపోయిన తమ్ములను తండ్రి దగ్గరకు తీసుకుని రావటానికి శ్రమపడి వెదికే చీకటి లోకంలో తన వాక్య వెలుగుతూ ఉండే పాపి మారు మనసు పొందితే అనంత హృదయానికి సాదృశ్యంగా ఉండే కుమారుడుగా ఉన్నాడు. దేవుడు పాపి పట్ల కృప కలిగి వెతికేవాడుగా, తన దగ్గరికి వచ్చేవారిని ఏమాత్రం తృణీకరించకుండా ఎంత ఘోర పాపినైనా చేర్చుకొని సంతోషించే 2 కార్యం కలిగి ఉన్నాడు. పాపి దేవుణ్ణి శిక్షించేవాడుగా గాక రక్షించే దేవుడుగా గ్రహించుకొని ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళటానికి మారు మనసు పొంది తన నడక ప్రారంభించాలి. అంటే క్రొత్త జీవితం కలిగి ఉండాలి. స్వంత నీతి గల పెద్దన్నలు మొదటి స్థితి నుంచి దిగజారిపోకుండా, దేవుని నీతిలో లోపాలు వెతికే పని పెట్టుకోకుండా, తండ్రితో కలిసి తప్పిపోయిన వారిని వెతికే పని కలిగి వారు దొరికినప్పుడు అందరితో కలిసి ఆనందించే హృదయం సంపాదించుకోవాలి. సోదరా, సోదరి, నీకు నిజమైన ఆనందం ఉందే? తప్పిపోయిన కుమారుడు విమోచన పొందిన పాపికి సాదృశ్యంగా ఉన్నాడు. తిరిగి వచ్చిన కుమారుడికి కొత్త వస్త్రాలు కట్టబెట్టి ఉంగరం తొడగటంలో తండ్రి ప్రేమను చూస్తున్నాం. పౌలు ఇదే భావనను విస్తృతపరిచి సమాధానపడిన పాపికి కలిగే ఆశీర్వాదాలను వర్ణించాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ధ్యానించండి. శుభములతో వందనాలు.